జై స్వరాజ్ టీవీ వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఈరోజు గౌరవ శ్రీ మందకృష్ణ మాదిగ గారికి ఈ దేశ అత్యున్నతమైన రాష్ట్రపతి గారి చేతుల మీదుగా పద్మశ్రీ అవార్డు అందుకున్న సందర్భంగా గౌరవ మందకృష్ణ మాదిగ గారు వరంగల్ నడిగడ్డ మీద శాంపేటలో పుట్టిన గనక తన పుట్టిన గడ్డ మీదనే గొప్ప గౌరవాన్ని స్వీకరించడం కోసం మొత్తం రాష్ట్రాల వ్యాప్తంగా ఎంఆర్పీఎస్ శ్రేణులు, కృష్ణమాదిగ గారి అభిమానులు, కుటుంబ సభ్యులు, అదేవిధంగా ప్రజలు, ప్రజాస్వామికవాదులు, మేధావులు అందరూ కూడా అధిక సంఖ్యలో హాజరై కృష్ణమాదిగ గారికి గౌరవాన్ని అందించడానికి, కృష్ణమాదిగ గారిని సత్కరించుకోవడానికి వచ్చిన ప్రజలకు, ప్రజాస్వామికవాదులకు, మేధావులకు, ఎంఆర్పీఎస్ శ్రేణులందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఇప్పుడు కాళోజీ కళాక్షేత్రంలో మరికొద్ది క్షణాల్లో కృష్ణమాదిగ గారికి గొప్ప సత్కారం ఉంటుంది కనుక ప్రస్తుతం ఇప్పుడు మేమందరం కూడా కాళోజీ కళాక్షేత్రం నుండి మాట్లాడుతున్నాం. ఈ దేశం అత్యున్నతమైన గొప్ప గౌరవాన్ని ఇవ్వడానికి గల కారణం ఏంటంటే ఈ దేశంలో అనేక మంది సామాజిక ఉద్యమకారులు, విప్లవకారులు పుట్టారు ఈ దేశ గడ్డ మీద. అదేవిధంగా వరంగల్ నడిగడ్డ మీద కూడా కానీ ఇవాళ ఏ రాజకీయ పార్టీలకు తల వంచకుండా ఒక లక్ష్యం కోసం మాదిగ ఉప్పు కులాలకు విద్య, ఉద్యోగ, సంక్షేమ, రాజకీయ రంగాలలో వాటా కావాలని చెప్పేసి గడిచిన 30 సంవత్సరాల నుండి ఏకదాటిగా అనేక రాజకీయ పార్టీలు కృష్ణమాదిగ గారిని అనేక రకాలుగా ప్రలోభాలు పెట్టిన కృష్ణమాదిగ గారి ఉద్యమాన్ని ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తులు చీల్చినా కూడా మొక్కవోని దీక్షతోటి లక్ష్యం కోసమే పనిచేసిన గొప్ప మహా వీరుడు గౌరవ శ్రీ మందకృష్ణ మాదిగ గారు కనుక ఈ దేశం నరేంద్ర మోడీ గారే కృష్ణమాదిగ గారిని గుర్తించి ఈ దేశంలో మాదిగలకు ఇంత అన్యాయం జరుగుతూ ఉంటే 40-50 సంవత్సరాలు పరిపాలించిన కాంగ్రెస్ పార్టీ, అదేవిధంగా టీఆర్ఎస్ పార్టీ, ఇంకా అనేక రాజకీయ పార్టీలు మాదిగలను అన్ని రంగాల్లో హక్కులను అణిచివేస్తూ ఉంటే ఏ ఒక్క రాజకీయ పార్టీ కూడా మాదిగల కోసం మాట్లాడకపోతే గౌరవ శ్రీ మందకృష్ణ మాదిగ గారు అభినవ అంబేద్కర్ గా మళ్ళీ ఈ జన్మంలో పుట్టి మరి మాదిగల కోసం కాకుండా మానవ హక్కుల కోసం మాట్లాడిన గొప్ప వీరుడు గౌరవ శ్రీ మందకృష్ణ మాదిగ గారు. ఇలా మందకృష్ణ మాదిగ గారు మాట్లాడిన అంశం అంటూ మందకృష్ణ మాదిగ గారు మానవత్వ కోణం నుండి ఇవాళ మరి సమాజం వెలివేయబడ్డది, తల్లిదండ్రులు వెలివేయబడ్డ వికలాంగుల కోసం మాట్లాడు, వృద్ధుల కోసం మాట్లాడు, చివరికి అనాథ పిల్లల కోసం మాట్లాడి కేంద్ర ప్రభుత్వాన్ని మరి బ్రతిమిలాడి ఇలా అనాథ పిల్లలకు మరి ప్రతి నెల 4,000 రూపాయల పెన్షన్ వచ్చేలాగా కొట్లాడిన గొప్ప వీరుడు గౌరవ శ్రీ మందకృష్ణ మాదిగ గారు. కనుకనే ఇట్లాంటి సేవలన్నింటినీ కూడా గుర్తించి కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ ప్రభుత్వం ఇలా మందకృష్ణ మాదిగ గారికి పద్మశ్రీ అవార్డు ఉత్తగా ఇవ్వలేదు. ఎన్నో మానవత్వ సేవలు, ఎన్నో మానవత్వ ఉద్యమాలు చేసిన కనుకనే కృష్ణమాదిగ గారికి పద్మశ్రీ అవార్డు ఇచ్చింది కనుక ఆ పద్మశ్రీ అవార్డును తీసుకొని వరంగల్ గడ్డకు వస్తున్న గౌరవ శ్రీ మందకృష్ణ మాదిగ గారికి మరి హన్మకొండలో ఉండబడిన కాళోజీ కళాక్షేత్రం నుండి గొప్ప సత్కారాన్ని ఇవ్వడానికి మేమందరం కూడా జిల్లా నలుమూల నుండి, దేశ నలుమూల నుండి, రాష్ట్రాల నలుమూల నుండి అధిక సంఖ్యలో వచ్చిన మాదిగ శ్రేణులకు, మాదిగ అభిమానులందరూ కూడా ప్రత్యేకంగా జయభీం తెలియజేస్తూ జై మాదిగ, జై మందకృష్ణ మాదిగ. శ్రీ మందకృష్ణ మాదిగ గారి నాయకత్వం వర్ధిల్లాలే, మహాజనుల ఐక్యత వర్ధిల్లాలే, మహాజనుల ఐక్యత వర్ధిల్లాలే, మహాజనుల ఐక్యత వర్ధిల్లాలే, మహాజనుల ఐక్యత వర్ధిల్లాలే. గౌరవ శ్రీ మందకృష్ణ మాదిగ గారి నాయకత్వం వర్ధిల్లాలే, గౌరవ శ్రీ మందకృష్ణ మాదిగ గారి నాయకత్వం వర్ధిల్లాలే, గౌరవ శ్రీ మందకృష్ణ మాదిగ గారి నాయకత్వం. మాది మహబూబాద్ జిల్లా. నా పేరు గుగ్గిల పీరే మాదిగ. మహాజన సోషలిస్ట్ పార్టీ మహబూబాద్ జిల్లా ఇన్ఛార్జి మహాజన సోషలిస్ట్ పార్టీ జాతీయ కార్యదర్శిగా పనిచేస్తున్నాను.